సహకార సంఘాల అధ్యక్షులకు మరియు పర్సన్ ఇన్ఛార్జీలు ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదికమైనటువంటి అధికారులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మనం సమావేశం ఒక గొర్రెల కాపర్ల విషయంగా మనం అంటే 7 సంవత్సరాల తర్వాత మన కూర్చున్నట్టే కనబడుతూ ఉంది. ఏంటంటే దాదాపు 7 అధికారులు 7 సంవత్సరాల తర్వాత ఈ సమావేశం నిర్వహించినట్టు అనిపిస్తూ ఉంది. ఈ బడ్జెట్ సమావేశాన్ని పెడుతున్నారని అంటే అయితే ఇందులో సక్సెస్ స్టోరీలే చెప్పమంటున్నారు. నాది కూడా సక్సెస్ స్టోరీ. ఎందుకంటే నేను 2017లో గొర్రెల పంపిణీ జరిగినప్పుడే నేను ఒక సొసైటీకి అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డ తర్వాత గొర్రెల మేకల పెంపకదారులపై అనేకమైనటువంటి వినతి పత్రాలు ఇస్తూ ధర్నా కార్యక్రమాలు పిలుపునిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నేను అన్ని చోట్ల తిరిగినా. నా పేరు కాలు సురేష్ యాదవ్. నేను నేదునూరు ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సొసైటీ అధ్యక్షుడిని. అయితే ఇక్కడికి వచ్చిన విషయం మనం బడ్జెట్ ఆమోదం తెలుపుకోవడానికి వచ్చినాము. ఎక్కువ స్టోరీలు సార్ కూడా ఏమంటారంటే రాజకీయం మాట్లాడద్దు దయచేసి అని అంటున్నారు. మరి సరే నేను కూడా రాజకీయం ఏం మాట్లాడాను, కానీ కాకపోతే మనకున్న సాధక బాధకాలు ఇప్పటికి కూడా 7 సంవత్సరాల తర్వాత కలిసినాము. అయితే ఇది సంవత్సరానికి ఒకసారి నిర్వహించాలి ఈ బడ్జెట్ సమావేశాలు అనేటువంటివి. వీళ్ళు 7 సంవత్సరాలకు ఒకసారి పెట్టి మనకు కొంచెం టైం ఇచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఇది పద్ధతిగా కాదని నా ముఖ్య ఉద్దేశం. ఈ వాస్తవానికి నా ఇల్లు నా స్టోరీని మొత్తం మిస్గైడ్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. నేను చెప్పాలనుకున్నది వేరే, సార్ నావి ఏదో చెప్పాలని ఏదో చెప్పినట్టు అనిపిస్తూ ఉంది. సరే ఏదేమైనప్పుడు కూడా మనం ఈ సమావేశం పూర్తిగా హలో ఈ సమావేశాన్ని మనం సక్సెస్ఫుల్గా నిర్వహించుకొని అయితే మళ్ళీ మనకు ఇంకోసారి టైం ఇస్తా అంటున్నారు. ఇందులో ఒకటి చిన్న విషయం, మళ్ళీ టైం వస్తుందో రాదో నేను ఇప్పుడే చెప్తున్నా. 7 సంవత్సరాల దాన్ని ఒక అరగంటలో ఇచ్చి దీన్ని మనం తీర్మానం చేయమని అంటున్నారు. ఈ తీర్మానాన్ని ఒప్పుకోమంటున్నారు. ఇది ఒప్పుకుంటే మాత్రం నాకు తెలిసి తమ్ముడు కావాలని ఏమన్నా మైక్ కడి చేస్తారా మరి? అదే ఒక అరగంటకే ఇచ్చి దీన్ని ఆమోదం తెలిపితే మన పని నాకు తెలిసి ఏమవుతుందో నాకైతే డౌటే. అందుకే కొంత మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని తర్వాత మనం పిలిపించేది బాగుంటాయి. ఇవి ఇంతే సంగతులు. నేను తర్వాత మళ్ళీ బడ్జెట్ వీళ్ళు తీర్మానం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా పశు వైద్య పశుసంవర్ధక శాఖాధికారి, ఫంక్షనల్ రిజిస్ట్రార్